గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీలు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళకి. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చేటప్పుడు బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సో మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందండి? సో మిథున రాశి చాలా విషయాల్లో బెటర్గా ఉంటుందండి. అందులోనూ ఈ మిథున రాశి వాళ్ళకి గురువు మారటంతో చాలా అదృష్టం పట్టుకుంటుంది. వీళ్ళకి బాగా ఏమంటారు సూపర్గా ఉండబోయే రాశుల్లో మిథున రాశి ఒకటి. గురు సంచారం వల్ల దానికి సపరేట్ మనం వీడియో కూడా చేసాము. అది దానితో పాటు మిగతా గ్రహాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయండి. కుజుడు చాలా అనుకూలంగా ఉంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, సూర్యుడు మాత్రం 50-50గా ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి నక్షత్రాలు చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 అంతా ఇందులో ఉంటారు. మన పేరు బలం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారండి. తర్వాత మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడికి జన్మరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సూర్యుడు జన్మరాశిలో ప్రవేశిస్తారో వాళ్ళ ఉన్న ప్లేస్లో
వాళ్ళు ఉన్న జాబ్లో కానీ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. స్థాననాశనం అంటారు. అంటే అంతకుముందు డిగ్నిఫైడ్గా ఉన్న వాళ్ళు ఆ డిగ్నిటీ తగ్గుతుంటుంది. పొలిటీషియన్ కానివ్వండి, సీనియర్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్స్ నుంచి ఇలా కానీ, లేదంటే మన జాబ్ చేస్తుంటే జాబ్లో బాస్ కూడాను మనకి సూర్యుని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళ ద్వారా అనుకోకుండా ఇబ్బందులు వచ్చేసి ఒక మంచి పొజిషన్ నుంచి ఇబ్బంది పడిపోతారు. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఇంకా దశాభుక్తి బాగా లేకపోతే జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. అయితే ఒక సూర్య భగవానుడు మాత్రం ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కానీ మిగతా గ్రహాలను అనుకూలంగా ఉన్నాయి. ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు మనం. సో మనకి కుజుడు వల్ల భూలాభం, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉన్నా కానీ, భూములు కొనుక్కోవాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలనుకున్నా ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత శుక్రుడు వల్ల విత్త సిద్ధిం, అగైన్ ధనం వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు వల్ల మాత్రం ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇంతకుముందు రావాల్సిన ధనం కానివ్వండి, ఒక ఫ్లోలో అన్ని పనులు వెళ్తూ ఉంటే ఆ ఫ్లోలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటే అండి, ఫస్ట్ హౌస్ని, ఫస్ట్ రాశిని, దాన్ని ఏమంటారంటే జన్మ రాశిని తనుభావం అంటారు. అంటే మనకి ఫిజికల్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. ఏమంటుంది, దేహార్తి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష జన్మరాశిగతో రవి అంటారు, అంటే చంద్రరాశిగతో రవి అంటారు. ఏమవుతుంది, దేహార్తి అంటే శారీరం అంతా ఎండిపోయినట్లుగా ఉంటుంది. సత్వం, నిస్సత్వం అంటే ఎనర్జీ లేకుండా ఉండటం, డిహైడ్రేషన్ అవటం. అలానే సంతాపకాల అతిక్రమణ భోజనం, టయానికి భోజనం తినకపోకుండా ఉండటం అవుతుంది. బంధుమిత్రులతోటి సుహృద్వేష అంటే ఎవరు ఫ్రెండ్స్ తోటి ద్వేషిస్తూ పడుతూ ఉంటారంట. కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా జన్మరాశిలో సూర్యుడు ట్రావెల్ చేస్తే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. బేసికల్ అందుకంటే ఇందాక చెప్పిన శ్లోకం అంతా టయానికి భోజనం చేయకపోవటం, గ్యాస్ట్రైటిస్ రావటం, తద్వారా ఇబ్బంది పడటం, ఇరిటేషన్గా ఉండటం, బంధువులతో వాళ్ళతో గొడవలు అవుతాయి అని చెప్పుకోవచ్చు. బేసికల్గా డైట్ మెయింటైన్ చేయటం, మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ సూర్యుడిని మెప్పించుకోవడం చాలా చాలా ఈజీ అండి. సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. అలానే కుజుడు చాలా ఒక 45 డేస్లకి ఒక బెస్ట్ టైంలో అయితే ఉంటున్నారు. ఈ టైంలో కుజుడు 11th హౌస్కి రావడంతో వీళ్ళకి ఉన్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ కానివ్వండి, ధైర్యము, సాహసం ఎలాంటిదైనా కానీ అప్పటిదాకా బాధపడుతూ వర్రీ అవుతున్న వీళ్ళు సడన్గా వాళ్ళ వాయిస్ రైట్ చేయటం, ఎదుటి వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, ఇలాంటి పనులు చేసేస్తూ ఉంటారు. మనకేమంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభ, అకృత్వం, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశి గతే కుజే అని చెప్తారు. అంటే ఏంటి, ధైర్యంగా ఉంటారంట. తర్వాత యత్న కార్యానుకూలత్వం, ఏదైనా పని చేస్తే అందులో అనుకూలమైన రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. తర్వాత మనకి వస్త్రలాభం, సంతోషం, ఇదంతా సహజంగా పనులు అయిపోతూ ఉంటాయి, అవన్నీ బై ప్రోడక్ట్ వస్తూ ఉంటాయి. బట్ గుడ్ ఏంటంటే కుజుడిలకు 45 డేస్ 11th హౌస్లో ఉండి బాగా చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మన రియల్ లైఫ్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ టైం, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మే వాళ్ళకి, సేల్స్ చేసే వాళ్ళకి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ టైం. అలానే బంగారం వస్తువులు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ టైం. ఓవరాల్గా ఒక సాహసోపేతమైన కార్యక్రమాలు చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం, వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో గురువు మారటంతో వీళ్ళకి ఇంకా ఏమంటారు, చాలా విషయాలు కన్ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలనేది. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎంతవరకు బాగుందండి? నక్షత్రాలు చెప్పుకునే ముందు వీళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారండి. ఇది ఏమవుతుందంటే 2వ స్థానం అని కుటుంబ స్థానం అని చెప్తూ ఉంటారు. అందులో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శ్రీ సల్లాపం, యశత్కరం అంటారండి. వీళ్ళు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది, దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదంటే జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్, ఇంతకుముందు ఎక్కడైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు పోయి ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మంచి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే. సో రాశుల ప్రకారం బాగుంది గ్రహాలన్నీ కూడాను. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి ఈ రాశి వారికి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి యాక్చువల్గా ఒక 75% బాగుందండి. కొన్ని విషయాలు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మృగశిర వాళ్ళకి పాజిటివ్ సైడ్లో ధన సంపాదనలు, మృష్టాన్న లాభము, ధనలాభము, విషయదాగమను, క్షేమము అన్నీ వచ్చేసినాయి. 7 రకాల పాజిటివ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇట్స్ గుడ్ టైం అండి. ఒక్క విషయం వీళ్ళకి నాశనము, మృత్యు భయం అని చెప్తూ ఉంటుంది. అంటే అనుకోని విధంగా ఏదో కొన్ని పోగొట్టుకుంటారు, తద్వారా వీళ్ళు భయపడిపోతూ ఉంటారు, ఏమవుతుందా అని చెప్పేసి. ఇది ఒకటి కేర్ఫుల్గా ఉండాలి. అలా అని వీళ్ళకి ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమము, సంపదలు, ధనలాభము, ఐశ్వర్యం అన్నీ ఉంటూతో పాటు వీళ్ళకి కూడా సేమ్ అనుకున్న పని కాకుండా తద్వారా ఏమవుతుందో అని ఫ్యూచర్లో భయపడు దాని గురించి
ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ మృత్యు భయం అంటే మృత్యు అంటే ఆగిపోవటం అని మీనింగ్ అండి, ప్రోగ్రెస్ ఆగిపోవటం అనేది. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. ద బెస్ట్గా ఉన్న రాసు లేదంటే పునర్వసు అని చెప్పుకోవాలి. అగైన్ మంత్ ఎండ్లో వీళ్ళకి మృత్యు భయం ఒకటి ఏదో భయంగా పడే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. కొంచెం పునర్వసు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు, బట్ అన్నీ సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? వీళ్ళకి సూర్యుడు గురించి మాత్రం సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటూ ఉండాలి, సూర్యుడికి ఆర్గ్యం చేయటము చేయించగలిగితే ఎవరన్నా సూర్యుడికి జాబులకి అవి అప్లై చేస్తుంటారు కదండి, సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు చేస్తే చాలా బాగుంటుంది. అగైన్ సూర్యగ్రహం చాలా చిన్న మంత్రం ఉంటుంది, జప సంఖ్య కూడా చాలా తక్కువ, 6000 ఏమో అప్రాక్సిమేట్లీ అలా ఉంటుంది. అవి చేయించుకోగలిగితే ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే ఇప్పుడు దాకా మనం చెప్పుకొని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి జూన్ మంత్? సో కర్కాటక రాశి చూస్తే మనం వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది అని చెప్పొచ్చు, కొంచెం ఛాలెంజింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ గురువు మారటం వల్ల కొంచెం 50-50గా ఉంటుందండి. అంటే జన్మరాశిలో గురువు ఉండకూడదని చెప్తారు, కాకపోతే ఉచ్చ స్థానంలో ఉండటంతో ఆ యొక్క ప్రభావం అంత ఎక్కువగా వీళ్ళ మీద పడదు అని చెప్పుకోవచ్చు. బట్ ఏ విషయం అయితే కొన్ని జాబుల విషయాల్లో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, మిగతా అంతా ఓకే నార్మల్ అని చెప్పుకోవచ్చు. మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హో, హే, డాడీ, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఇందులో మనం లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 12వ స్థానంలో సూర్య భగవానుడు ఎంటర్ అయ్యాడండి. తద్వారా ఏమవుతుందంటే ధనానికి సంబంధించి విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. అలానే 10వ స్థానంలో ప్లస్ ఇంకొకటి రియల్ లైఫ్లో చాలామందికి జాబులో టఫ్ సిచ్యువేషన్ వస్తుందండి. అంటే జాబులు అప్పటిదాకా సెలెక్ట్ అయ్యి అంటే లాస్ట్ మూమెంట్లో ఆగిపోవటం, లాస్ట్లో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే ఎవరైనా ఏదైనా జాబుకి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటే June 15th లోపు చేసుకుంటే మంచిది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక 2 months కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 1 month అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతారు. ఎంత వర్స్ట్ కేసు తీసుకున్నా కానీ June 15 నుంచి 25 వరకు చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఆ 10-15 days. బట్ ఏదైనా జాబుకి సంబంధించిన ప్రయత్నాలు ఉంటే June 15th లోపున బెస్ట్ టైం అని మనం వీళ్ళకి చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళకి కుజుడు 10వ స్థానంలో ఉండటంతో అగైన్ చాలా హెవీ ప్రెషర్ ఫీల్ అవుతారు వర్క్ ప్రొఫెషన్లో, దాన్ని శుచ్యం అంటారు. బుద్ధి 12వ స్థానంలో అగైన్ బుధుడు ఉండటం వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శుక్రుడు ఫస్ట్ జన్మరాశిలో ఉండటం వల్ల అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో మనకేం చేయాలి, ధనచ్ఛేదం, శుచం, పరాభవం, తర్వాత అఖిల విషయ భోగం అంటారు. ఈ 4 మొక్కల్లో సంస్కృతంలో ఎలా ఉండబోతుందో చెప్పేశారు. మనం ఇండివిడ్యువల్గా చూసుకుంటే ఒక్కొక్క గ్రహం ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది ప్రొఫెషన్ మ్యాటర్స్లో. 12వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఎంటర్ అవుతాడో అది వీళ్ళకి ప్రొఫెషన్లు అప్పటిదాకా బాగుంటే ఆ జాబులు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనితో పాటు వాళ్ళు ఇండివిడ్యువల్గా జాతకంలో ఏమైనా కనుక దోషాలు యాక్టివేట్ అయినా ప్లస్ వాళ్ళకి ఏమంటారు దశలు అంతర్దశలు సరిగా లేకపోతే ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, జాబ్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందుగా వీళ్ళకి కొంచెం పూజలు అవన్నీ చేసుకుంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మనకేం చెప్తారు సంస్కృతంలో, స్వస్థాన నాశనం చైవ బంధు రోగ వ్యయ ప్రాణపర్యంతమాపత్తిం అవమానం వ్యయే అంటే వ్యయస్థానికి రవి అంటారు. అంటే ఏంటి, ప్రాణం పోయే అంతగా అవమానం ఆపత్తులు వస్తాయంట, విపత్తులు, తర్వాత అవమానం జరుగుతూ ఉంటుందంట. అంతేకాకుండా ధనం వ్యయం ఖర్చు అవుతూ ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ అంటే ఉన్న పదవి పోతూ ఉంటుంది, ఉన్నది ఏదైతే పదవిలో పోతుంది ఇదంతా జరుగుతూ ఉంటుంది. బట్ యూజువల్గా నేను ఎవ్రీ మంత్ ఒక్కొక్క చోట ఉంటూనే ఉంటాను కదండి, ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది, జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దీనివల్లే పోతుందని మనం చెప్పుకోవాలి. బట్ వాళ్ళు ఇంటర్నల్గా దశాభుక్తులు నడుస్తున్న వీళ్ళు నడిచిన ప్రభావం అంత ఎక్కువ ఉన్న ఈ రెండింటికి ఒకదానికి ఒక ట్రిగ్గర్ అయ్యి ఇలా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా శత్రువుల పైన విజయం వీళ్ళకి ఉంటుంది, హెల్త్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాము, సూర్యుడు వల్ల 12వ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పుకున్నాం. అదేవిధంగా సూర్యుడికి ఇంకొంచెం యాడ్ చేస్తూ కుజుడు కూడా ఉంటున్నారండి. కుజుడు స్ట్రైట్గా సదా సంచార ఉద్యోగం అని చెప్పేసి మన మహర్షులు సంస్కృతంలోనే పెట్టేశారు 5 ఏళ్ల క్రితం 4,000 సంవత్సరాల క్రితం. ఎప్పుడు ఏం చెప్పారు, నిత్య క్లేశ, ఏదో ఒక విధంగా టెన్షన్గా ఉంటారు. తర్వాత సదా వ్యాధి, ఏదో ఒక అన్ఈజీగా ఉంటుంది ఫిజికల్గా. సదా భోజన దుర్బలం, టయానికి భోజనం కూడా చేయరంట.
తిందామన్నా కానీ ఆ టయానికి భోజనం దొరకదంటే వీళ్ళకి. అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం, అటు ఇటు కుదుటిగా కూర్చొని చేసే జాబ్ కూడాను ఉరుగులు పరుగులు పెట్టి చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఒక సపరేషన్ లాంటి ఫీలింగ్ కూడా వీళ్ళకి వస్తుందని తెలుసుకోవచ్చు. బట్ ఇప్పటిదాకా మనం తెలుసుకున్న 2 ముఖ్యమైన గ్రహాలలో వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే తీసుకొస్తుందని గమనించుకోవాలి. సంతోషం ఏమంటే వీళ్ళకి శుక్రుడు జన్మరాశిలో ఉండటంతో అర్ధలాభం, స్త్రీ సౌఖ్యమం, యత్నకార్య లాభాశాత్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా పని చేస్తే అందులో సక్సెస్ ఉంటుంది, ధనం ప్రకారంగా బాగుంటుంది. పరస్త్రీ సంగమం తదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా స్త్రీలు కానీ ఎవరైనా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ప్రాబ్లమ్స్ వీళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఏమర్థమైందంటే అన్ని విషయాల్లో బాగుంటుంది, కానీ ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలని చెప్పుకోవచ్చు. రైట్. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి కర్కాటక రాశి వారికి? నక్షత్రం, ఇండివిజువల్ నక్షత్రం బాగుందండి. సో ఇది ఒకటి హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా ఇందులో పునర్వసు వాళ్ళకి క్షేమము, సంపదలు, మంచి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ అవకాశము అంతా బాగుంటుంది, లాభప్రదంగా కూడా ఉంటుంది. బట్ లాస్ట్లో ఏమవుతుందంటే మృత్యు భయం, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఏమవుతుందా అని టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, అన్ని విషయాల్లో బాగుంటారు. అగైన్ వీళ్ళకి మృత్యు భయం, ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అగైన్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభంగా ఉంటారు పాజిటివ్ సైడ్లో ఓవరాల్గా. బట్ ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్లో ఏం జరగవచ్చు అంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు. దాంతోపాటు అతిగా భయపడుతూ ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి వీళ్ళకి. అది కూడాను మోస్ట్లీ కుజుని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అంటే అతిగా భయపడేది ఉద్యోగంలో నిమిత్తం వీళ్ళకి కొంచెం ఓవర్గా టెన్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. మిగతా విషయాలు పర్లేదని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, అతిగా భయపడే పరిస్థితిలో ఉంటుంది. అనుకున్న పని కాకుండా లాస్ట్ వీక్లో ఇబ్బంది పడతారు. అనుకున్న విధంగా వీళ్ళకి ప్లానెడ్గా పరిస్థితి ఉండదు, అన్ప్లానెడ్గా ఉంటుంది. కాబట్టి జిగ్జాగ్గా ఉంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇది మనం ఓవరాల్గా వీళ్ళకి నక్షత్రం ప్రకారం చెప్పుకోవచ్చు. ఓకే. సో కర్కాటక రాశి వరకు అయితే నో డౌట్ కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. మరి వీరికి పర్సనల్గా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ఉద్యోగాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఆర్ఘ్యం చేయటం, ఎవరైనా కనుక ఉపనయనం చేయించుకొని అంటే గాయత్రి మంత్రం అవి రెగ్యులర్గా చదువుతూ ఇన్నూ ఉంటున్నా కానీ బాగుంటుంది. కార్యసిద్ధి, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం వెరీ వెరీ పర్ఫెక్ట్. ఈ 2 కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇటు సూర్యుడు ఇటు కుజుడు 2 గ్రహాలు, 2 కూడా చాలా స్ట్రాంగ్ అయిన గ్రహాలు అనమాట. ఇటు సూర్య భగవానుడికి వచ్చేటప్పటికి ఆదిత్య హృదయ స్తోత్రం, అని కుజుడికి వచ్చేటప్పటికి గాయత్రి మంత్రం, అంటే శక్తివంతమైన హనుమాన్ చాలీసా అవి అలా చదువుకుంటూ ఉంటూ గ్రామ దేవతలను చక్కగా ఆరాధిస్తూ వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అది అవకాశం లేని వాళ్ళు ఈ 2 గ్రహాలకి శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.